బౌల్లో నుంచి ఎంత ట్రై చేసినా హల్వా మాత్రం బయటికి రావట్లేదు. అయిపోయిందిరా ఈ రెసిపీ పని అనుకున్నాను. ఇంట్లో ఏమో నెయ్యి ఉన్నది. యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక రెసిపీ కనిపించింది. ఇంకా లేట్ ఎందుకులే అని చెప్పి స్టార్ట్ చేసేసాము చేయడము. పాన్ లో నెయ్యి వేసేసుకొని జీడిపప్పు ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ గిన్నె కొలత పెట్టుకోవాలి. ఒక గిన్నె నెయ్యికి ఒక గిన్నె పిండి, ఒక గిన్నె షుగర్, 2.5 గిన్నె వాటర్ అన్నమాట. ఫస్ట్ నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయ్యాక పిండి కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది వంట చేసేటప్పుడు. ఏముందిలే ఎలా అయినా వచ్చేస్తుంది అని చెప్పి ఇంకొంచెం పిండి ఎక్కువ వేసాను. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాంట్లో షుగర్ వేసి మళ్ళీ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి అడుగంటకుండా. షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో వాటర్ వేసేసుకోవడమే. 2.5 కప్స్ వేసుకున్నాను. పిండి ఎక్కువ వేసిన తర్వాత వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలి కదా, అది మర్చిపోయాను అనమాట. లాస్ట్కి అయితే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాను గుర్తొచ్చేసి. ఈ కన్సిస్టెన్సీ చూడగానే పోయిందిరా బాబు అనుకున్నాను. నాకైతే ఫుల్ భయం వేసింది, వేస్ట్ చేశాను అంత నెయ్యి అని చెప్పి. మంచిగా తిప్పుతూ మిక్స్ చేస్తూ ఉన్నాం అనుకో, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఫైనల్గా అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. ఫుల్ కాలిపోతున్నది. ఈ కప్స్లో అంతా వర్కౌట్ అవ్వదని చెప్పి ప్లేట్లో వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది గైస్. ట్రై చేసేయండి. బాయ్ బాయ్.